మెదక్ జిల్లా టేక్మల్ మండలం కాదులూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దత్తాశ్రమంలో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లపై కన్నేసిన ఓ దుర్మార్గుడు ఆ గుండ్లను కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి ఆశ్రమంలోకి చొరబడిన శివకుమార్ వృద్ధురాలైన అంజమ్మపై దాడికి పాల్పడిన హత్య చేశాడు. అంజమ్మ కింద పడిపోవడంతో మెడలో ఉన్న బంగారు ఆభరణాన్ని తస్కరించాడు. ఇదే సమయంలో అంజన్నకు అన్నం ఇచ్చేందుకు వచ్చిన అల్లుడు అంజమ్మ కింద పడి ఉండడం చూసి పక్కనే చీకట్లో ఉన్న శివకుమార్ను ప్రశ్నించడంతో అతడిపై కర్రతో దాడి చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే అంజమ్మ మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంజమ్మ భర్త దుర్గయ్య అనారోగ్యంతో గతంలో మృతి చెందారు.